సుపరిపాలనలో తొలి అడుగులో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు దూసుకుపోతున్నారు. ఈ నెల 2వ తేదీ ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల సుపరిపాలనలో తొలడుగు వేశారు. ఒంగోలు నగరంలోని డివిజన్లో విస్తృతంగా తొలడుగు కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు మండలం, కొత్తపట్టణం మండలాల్లో ఇప్పటికే ఒక విడత పూర్తి చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 78,942 ఇళ్లు తిరగాలి అంటూ లక్ష్యంగా నిర్ణయించగా ఆ లక్ష్యాన్ని దాటి మరి 85,874 ఇళ్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇప్పటికే సందర్శించి సుపరిపాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన తొలి అడుగులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లా పరంగా చూసుకుంటే ఎమ్మెల్యే దామచర్ల మొదటి స్థానంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార పార్టీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది సుపరిపాలనలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా, ఇంకా ఎవరికైనా అందలేదా అని తెలుసుకుని అర్హులకు అందేలా చూడాలని శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఈ నెల 2వ తేదీ ఒంగోలు నగరంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు 50 ఇళ్లు తిరగాలని ముఖ్యమంత్రి సూచిస్తే ఎమ్మెల్యే దామచర్ల కొన్ని సందర్భాల్లో రోజుకు 100కు పైగా ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పనితీరు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వారి వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకుని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నగరంలోని 2 డివిజన్లలో తొలడుగు వేసి ప్రజాస్పందనను తెలుసుకున్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా 2 డివిజన్లలో దామచర్లతో కలిసి తొలడుగు వేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దూకుడును చూసి మంత్రి గొట్టిపాటి, ఎంపీ మాగుంట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో వారిరువురి కంటే ఎమ్మెల్యే దామచర్ల చకచకా నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకునే క్రమంలో ఎక్కువ మంది ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్న దామచర్లను హారతులతో దీవించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో తామంతా సంతోషంగా ఉన్నామని మెజార్టీ ప్రజలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో తమ ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మెజార్టీలోనే కాదు, తొలి అడుగులో కూడా తనకు తిరుగులేదు అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మరొక్కసారి నిరూపించుకున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోనే కాకుండా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి మెజార్టీతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గెలుపొందారు. సుపరిపాలన తొలడుగులో కూడా అంతే స్థాయిలో దూసుకుపోతూ జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నారు. 78,942 ఇళ్లు తిరగాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 85,874 ఇళ్లను సందర్శించి చంద్రబాబు సుపరిపాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏది ఏమైనా రికార్డులు సృష్టించడం మా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి మాత్రమే సొంతమంటున్నారు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.